గోనెగండ్ల తహసీల్దార్ కార్యాలయం ఎదుట సిఐటియు నాయకుల ధర్నా. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో చట్టం చేసి మార్పు చేయడం పట్ల వ్యతిరేకిస్తూ గోనెగండ్ల తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని తహసీల్దార్ రాజేశ్వరికి అందజేశారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు జిల్లా అధ్యక్షులు రాధాకృష్ణ మాట్లాడుతూ 2005 సంవత్సరంలో అప్పటి యూపీఏ ప్రభుత్వం చేసిన చట్టాన్ని కొనసాగిస్తూ 90:10 ప్రకారం బడ్జెట్ కేటాయింపులు చేపట్టాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతిపిత మహాత్మా గాంధీ పేరుతో ఉన్న ఉపాధి హామీ పథకాన్ని పేరు మార్చి నిబంధనలను సైతం కేంద్ర ప్రభుత్వం మార్చడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం 60%, రాష్ట్ర ప్రభుత్వం 40% వాటా ఇచ్చేలా చట్టం చేసిందన్నారు. గతంలో ఉన్న కేంద్ర ప్రభుత్వ వాటా 90%, రాష్ట్ర ప్రభుత్వ వాటా 10%గా ఉన్న వాటినే కొనసాగించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మహాత్మునికి మచ్చ తెచ్చినటువంటి నరేంద్ర మోడీ మచ్చ అవమానపరిచిన